ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రతి మనిషి కూడా తను ఎదగాలి అంటే ఫస్ట్ వాళ్ళ యొక్క లగ్నం స్ట్రెంగ్త్ అవ్వాలి. లగ్నం ఎంత స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళు అనుకున్న సంకల్పం నెరవేరుతుంది. అయితే మనకి పరాశర మహర్షి చెప్పినటువంటి ఒక సూత్రం పరంగా సర్వే త్రికోణనేతారో గ్రహాః శుభఫలప్రదాః అనేటువంటి ఏదైతే శ్లోకం ఉంటుందో ఆ శ్లోకానికి తగ్గట్టుగా ప్రతి లగ్నం వాళ్ళు సంకల్పం నెరవేరాలి అంటే అసలు ఏం చేసుకోవాలి అనేటువంటి విషయం ఇప్పుడు మనం ఒక్కొక్క లగ్నం రీత్యా మనం తెలుసుకుందాం. కన్యా లగ్నము, కన్యారాశి. ప్రజెంట్ కన్యా లగ్నం వారికి లగ్నంలో కేతు ఉన్నాడు. దీనివల్ల కాస్త ఆధ్యాత్మిక యోగం కానివ్వండి, అంటే ఇప్పుడు నేను చెప్తున్నా సరే ఎలా ఉంటుందంటే వైరాగ్యంగా ఉంటుంది. అబ్బా ఏం చెప్తున్నారు ఏమిటోనండి, నాకంతా ఏమీ అర్థం కావట్లేదు అన్నట్టుగా ఉంటుంది బికాజ్ ఆఫ్ కేతు వల్ల. ఫస్ట్ మీరు స్ట్రెంగ్త్ అవ్వాలంటే, ఎందుకంటే మీకు ఫస్ట్ మీ యొక్క లగ్నానికి ఉండే స్ట్రెంగ్త్ ఏమిటి అంటే లగ్నం మేనేజింగ్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఎటువంటి సిచ్యువేషన్స్ అయినా, ఎటువంటి స్థితిగతులనైనా, ఎటువంటి వాటినైనా హ్యాండిల్ చేసుకునేటువంటి గొప్ప లక్షణం ఈ లగ్నానికి ఉంటుంది. మరి హ్యాండిల్ చేసేటువంటి ఈ లగ్నం ఉన్నప్పుడు దీంట్లో కేతు ఉంటే ఏమవుతుంది, ఇంతకుముందంతా హ్యాండిల్ చేసేవన్నీ ఏదో తెలియని ఒక వైరాగ్యం వస్తుంది. అందుకని మీరు చేయవలసింది ఏమిటంటే, మీకు దగ్గరలో గణపతి ఆలయం ఉంటే ఫస్ట్ వస్తూ ఉండండి రెగ్యులర్గా. అయితే మహర్షి చెప్పినటువంటి సూత్ర పరంగా చూసుకుంటే మీకు ఈ లగ్నం ఏదైతే ఉందో స్ట్రాంగ్ అవ్వాలంటే మీరు చేయవలసింది ఏమిటంటే నవగ్రహాల్లో ప్రత్యేకంగా శని, శుక్ర, బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అమ్మవారికి సంబంధించిన ఓం శ్రీమాత్రే నమః, ఓం నమో వెంకటేశాయ నమః అనే మంత్రం చేసుకోండి. ఖచ్చితంగా మీ లగ్నం స్ట్రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఎట్లాంటి విషయాన్నైనా మేనేజ్ చేసేటువంటి లక్షణము, ఎటువంటి సిచ్యువేషన్స్ అయినా సరే మేనేజ్ చేసేటువంటి లక్షణము, ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఏదైనా మాట్లాడి దాన్ని సక్సెస్ వైపు తీసుకెళ్లేటువంటి లక్షణాలు బలంగా ఉంటాయి మీకు. మరి అంత బలంగా, అంత అద్భుతంగా మీకు ఉన్నప్పుడు మీకు ఆ గ్రహం ఎంత తోడ్పడుతుంటే అంత బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏంటంటే మీరు ఏదైతే అనుకుంటారో నేను ఫలానా సాధించాలి, నేను ఫలానా చేయాలి అని ఎప్పుడైతే అనుకుంటుంటారో మీకు 100% మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సక్సెస్ అయి తీరుతుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మీ స్ట్రెంగ్త్ ఏమని చెప్పుకున్నాము, మేనేజింగ్ స్కిల్స్. అయితే ఎవరో లక్షలోనో 1000లోనో ఒక జాతకం అలా ఉండదు. ఎందుకు, మెర్క్యూరీ పాడయ్యాడు. అసలు ఎందుకు పాడవుతాడు మెర్క్యూరీ అంటే మార్స్ అండ్ కేతువుతో పాడవుతాడు. ఈ మార్స్ అండ్ కేతువు కూడా మీరు కనుక దీపారాధన చేస్తే, ఒకవేళ మీరు మేనేజింగ్ స్కిల్స్ అంతగా లేవండి, వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది అంటే బుధుడు పాడయ్యాడని, వాళ్ళకి స్కిన్ డిజీజెస్ రావడం కానీ, లేకపోతే మోకాళ్ళకి సంబంధించినవి, లేకపోతే భుజాలకు సంబంధించిన పెయిన్స్ రావడం కానీ ఎక్కువగా జరుగుతుంటాయి. అప్పుడేంటి, ఓకే మీ లగ్నం పాడైందని మీరు అర్థం చేసుకోవాలి. లేదా ఒక్కోసారి కొంతమందికి ఏదైనా ఫుడ్ తింటుంటే ఇక్కడ అరగకపోవడము, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే మీ లగ్నం న్యాచురల్ 6th లగ్నం కాబట్టి ఆ సిమ్టమ్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. మరి ఇక్కడ గోవుకి బెల్లము, తీపి చపాతీలు, గోంగూర తినిపిస్తూ ఉండండి. బికాజ్ ఆఫ్ గోవులో సకల దేవతలు ఉంటారు. ఆ సకల దేవతల్లో మనకి మన యొక్క జాతచక్రంలో ఉండే కర్మని తొలగించేటువంటి దేవతా స్వరూపం కనెక్ట్ అవుతుంది. ఎందుకు గోవు పెట్టమంటారంటే, ఈ 3 దేవతలు అంటారంటే, ఇక్కడ 3 అంటే 33 కోట్ల దేవతలు కదా, 33 దేవతలే. అయితే ఈ వాటికి గణాలు ఉంటాయి మళ్ళీ, అందుకని 3 అని అంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే మీరు కనుక ఇది చేస్తూ ఎప్పుడు ప్రజెంట్ ఉన్న ప్లానటరీ పొజిషన్స్లో కేతు లగ్నంలో ఇంకో సంవత్సరం వరకు ఉంటాడు కాబట్టి, అంటే నెక్స్ట్ ఇయర్ 2025 5th మంత్ వరకు ఉంటాడు కాబట్టి కాస్త గణపతి ఆలయానికి వెళ్తూ ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడున్న వైరాగ్య స్థితి నుంచి 100% బయటపడగలుగుతారు. మీరు ఏదైతే అనుకుంటారో సాధించాలి, టాప్ పొజిషన్లోకి వెళ్ళాలని ఏదైతే అనుకుంటారో అంత గొప్పగా స్ట్రాంగ్ అయ్యి మీరు అనుకున్నది సాధించగలుగుతారు. అందరికీ లగ్నం తెలియాలని రూల్ లేదు, వాళ్ళ నక్షత్రం తెలియాలని రూల్ లేదు, వాళ్ళ రాశి తెలియాలని రూల్ లేదు. కానీ తెలియనప్పుడు ఏం చేయాలో కూడా చెప్తాను. అదేవిధంగా అసలు ఎగ్జంప్షన్స్ ఏమిటి, ఎగ్జంప్షన్స్ ఏం చూసుకోవాలి, ఎట్లాంటివి అనేటువంటి చెప్తా. ఇప్పుడు మనం పాయింట్ నెంబర్ 1, ఇక్కడ మనం ఒక లగ్నానికి అని చెప్పి తీసుకున్నాం. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ లగ్నాధిపతి రూల్ చేయకుండా ఇంకొకరికి అందిస్తారు. అది ఎలా జరుగుతుంది అంటే, ఆత్మ సంబంధినో ఏచ ఏ నిజస ధార్మిణ తశాంతర్దశాశ్వేవ దిశదిశ్వదశాఫలం అంటే మహాదశ ఫలితాలు ఎలా ఇస్తాయి అనేటువంటి దాని మీద ఒక శ్లోకం చెప్పడం జరిగింది పరాశర మహర్షి. అంటే అదేంటి, ఆత్మ సంబంధం బట్టి, అంటే అదే ప్లానెట్ ఇవ్వకుండా అది ఏ గ్రహంతో సంబంధం పెట్టుకుందో దాన్ని PAC అంటారు, అంటే ప్లేస్మెంట్, ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్.
తద్వారా ఆ యొక్క ఫలితాలు ఇస్తుంది. అలాగే ప్రతి గ్రహం కూడా తన ఫలితం తను ఇవ్వకుండా వేరే గ్రహాన్ని అందిస్తుంది. అప్పుడు పర్సనల్ చార్ట్లో వేరే గ్రహం ఏ గ్రహానికి వెళ్ళిందో పర్సనల్ చార్ట్ చూసుకొని దాన్ని బట్టి చేసుకోవాలి. అది ఇన్డెప్త్గా వెళ్ళేటువంటి విషయం. బట్ నేను స్టార్టింగ్లో ఏదో చెప్పానో అది ఖచ్చితంగా అది కూడా పనిచేస్తుంది, పనిచేయదని కాదు. ఇక రెండో విషయం ఏంటంటే, ఏమంటే నాకు నక్షత్రము, గ్రహము, అంటే లగ్నము, రాశి ఏమీ తెలియదు, అప్పుడు నేనేం చేయాలి అంటే ఒకటే చెప్తాను నేను మీకు. నిత్యము సూర్య నమస్కారం చేయండి, మీ లగ్నం 100% స్ట్రాంగ్ అవుతుంది. అంటే లగ్నం కనుక స్ట్రాంగ్ అయింది అంటే మీరు ఏదైనా సాధించగలుగుతారు. అంటే మనం ఫస్ట్ స్ట్రెంగ్త్ఫుల్గా ఉండాలిగా, మానసికంగా శారీరకంగా మనం స్ట్రాంగ్గా ఉంటే ఏదైనా సరే సాధించగలం. అతను విల్ పవర్తో అతను సాధించాడు, అతని యొక్క ఐడియాలజీతో సాధించాడు, అతను ఓపికతో సాధించాడని చెప్తూ ఉంటాం. అలా ఒక్కొక్క లగ్నానికి ఒక స్పెసిఫిక్గా ఉంటుంది. అవన్నీ ఇచ్చేది సూర్యభగవానుడు. ఎందుకు అంటే సూర్య నమస్కారాలు చేసుకుంటే ఇవన్నీ ఎందుకు వస్తాయంటే సూర్యుడి లోపలే అందరూ ఉన్నారు. బ్రహ్మ, విష్ణు, రుద్రులు, అమ్మవారు. చూడండి, మనకి లలితసహస్రనామాల్లో భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని అని చెప్పడం జరిగింది. వాయుపురాణంలో మీరు కనుక శివలింగం లేదు మీ దగ్గర, శివునికి పూజ చేయాలనుకుంటున్నారు, సూర్యుడి మీద ఇలా వదలండి, నీళ్ళు వదలండి, అదే శివునికి చేసేటువంటి అభిషేకం అని చెప్పడం జరిగింది. అంటే ఏమిటి? శివుడు, అమ్మవారు, విష్ణువు, సకల దేవతలు, అప్సరసలు, అదేవిధంగా యక్షులు, గంధర్వులు, పితృదేవతలు, నాగులు, వీళ్ళందరూ అందులోనే ఉంటారు. కాబట్టి ఫస్ట్ చేయండి. రెండవది, ఈ యొక్క కలియుగంలో ముఖ్యంగా శాస్త్రాల్లో చెప్పినటువంటిది గణపతి యొక్క ఆరాధన, చండీ పారాయణము. చండీ మీరు వేలు ఖర్చు పెట్టి నా దగ్గర డబ్బులు లేవండి హోమమే చేయాలంటే అని అక్కర్లే. ఈ కలియుగానికి కొన్ని గొప్పదనం ఏంటంటే చండీ వింటూ మీరు చండీని ప్లే చేసుకోండి, చక్కగా మెడిటేషన్లో కూర్చోండి, మీరు హోమం చేస్తున్నట్టుగా ఊహించుకోండి. ఎందుకంటే కలియుగానికి ఉన్న చాలా గొప్ప విషయం ఏంటంటే మీరు ఒక మంచి పనిని ఊహించుకుంటే దాని ఫలితం వచ్చేస్తుంది. డబ్బులున్న అందరూ ఆల్రెడీ నా దగ్గర డబ్బులు ఉన్నాయండి అని మనీ ఉన్న వాళ్ళు నేను చెప్పేది కాదు. మనీ లేక ఇబ్బంది పడుతూ అయ్యో నేను అలాగా నా జీవితంలోనే ఈ అప్పులు ఎలా తీరాలి, మా పిల్లలకి చదువులు ఎలా చదివించుకోవాలి, నేను ఎలా ఎదగాలని తపన ఉన్న వాళ్ళు, మనీ లేని వాళ్ళ గురించి నేను చెప్తున్నా. ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి, హ్యాపీగా చేసుకోండి. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా మనీ ఉన్నప్పుడు ఖర్చు పెట్టాలి, ఇంకో 10 మందికి దానివల్ల ఉపాధి కలుగుతుంది. లేవు, ఈ రకంగా చేసుకోవచ్చు. ఈ కలియుగానికి కూడా గొప్ప ఇది. అదేవిధంగా మీరు ఇంకా బాగా స్ట్రెంగ్తెన్ అవ్వాలి, మీ లైఫ్ చాలా స్ట్రాంగ్గా మారాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది, నేను నిరూపించి చూపించాలి, నేనంటే ఏంటో నేను నిరూపించి చూపించాలని ఉంటుంది. అలాంటప్పుడు దత్తాత్రేయుడి యొక్క ఆరాధన, సూర్యభగవానుడి ఆరాధన చేసుకోండి. గోవులకి గోధుమ రవ్వ మరియు అరటికాయలు ఈ రెండింటిని తినిపించండి. మీ లగ్నం ఏదైనా కానివ్వండి గుర్తుపెట్టండి. అలాగే క్యారెట్స్ తినిపించండి. దీంతోపాటు ఉదయం నిద్రలేచిన వెంటనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చూడండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏంటంటే కేవలం చూసిన మాత్రం చేత అతను అనుగ్రహిస్తాడు, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు ఇందులో చాలామందికి చాలా సందేహాలు వస్తుంటాయి. ఏమండి మరి నాకు ఇప్పుడు ఏలినాటి శని నడుస్తుంది, అర్ధాష్టమి శని నడుస్తుంది, అష్టమి శని నడుస్తుంది, ఇప్పుడు కూడా ఇది అప్లై అవుతుందా? ఖచ్చితంగా అవుతుంది. అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏలినాటి శని, అర్ధాష్టమి శని, అష్టమి శని నడిచేటప్పుడు చాలా సింపుల్ టెక్నిక్. రెగ్యులర్గా ఆంజనేయ స్వామి ఆలయం కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కానీ, గణపతి ఆలయం కానీ, నరసింహస్వామి ఆలయం కానీ, లేదా అమ్మవారి ఆలయం కానీ, లేదా శివుని ఆలయంలోకైనా రెగ్యులర్గా వెళ్తుంటే ఆ దోషమే పనిచేయదు పెద్దగా. అంటే శని అనుగ్రహిస్తాడు అక్కడ. ఎందుకంటే మీరు చూడండి, మనకి వెంకటేశ్వర స్వామి దగ్గర అందరూ సకల దేవతలు వచ్చి వాళ్ళు నమస్కరిస్తుంటారు అంటుంటాం. మరి మనం కూడా వెళ్ళి అక్కడ నమస్కరిస్తున్నాం అనుకోండి, అప్పుడు ఆ దోషం అనేటువంటిది పడకుండా మనకు ఆ కర్మ ఆ యొక్క భక్తి మార్గంలో ఉండడం ద్వారా దగ్ధం అవుతుంది. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ నెగటివ్ అస్సలు ఇంక మైండ్లో పెట్టుకోకండి. అందరూ చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే నాకు ఈ మహాదశ నడుస్తుంది, కలిసి రావట్లేదు అనుకుంటూ ఉంటారు. ఏలినాటి శని నడుస్తుంది అందుకే కలిసి రావట్లేదు, లేకపోతే నాకు పలానా సర్పదోషం ఉంది అందుకే కలిసి రావట్లేదు. ఇది మర్చిపోండి. నా జన్మ జాతకంలో ఈ ప్లానెట్ స్ట్రాంగ్గా ఉంది, నా దగ్గర ఈ స్కిల్ ఉంది, నా దగ్గర ఇంత ఓపిక ఉంది, ఇంత టాలెంట్ ఉంది, ఇంత క్రియేటివిటీ ఉంది, దాన్ని బాగా తలుచుకోండి. బికాజ్ ఆఫ్ మన సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో, మనం ఏదైతే మనలో ఒక శక్తి దాగిందో దాన్ని తలుచుకోవడం ద్వారా అక్కడి నుంచే మీకు అద్భుతాలు జరుగుతాయి.
కాబట్టి నిత్యము లలిత చదువుతూ నేను చెప్పినవి చేయండి. ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి స్టేజ్కి మీరు చేరుకోగలుగుతారు. శ్రీమాత్రే నమః.